మూవింగ్ ఆన్, జగిత్యాల జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. కోరుట్ల నియోజకవర్గంతో పాటు భీమారం, మేడిపల్లి, కదలాపూరులో రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. వర్షం కారణంగా భారీగా పంట నష్టం జరిగింది. ఈదురుగాలుల కారణంగా భారీగా మామిడి నేలరాలింది. అమ్మేందుకు సిద్ధంగా ఉన్న పసుపులోకి నీరు చేరి నేలపాలైపోయింది. మొత్తం పంట చేతికొచ్చే సమయంలో నేలపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. సాయంత్రం 6 గంటలకు పడ్డది. 6:30 7కి ఆనవాడి పసుపులు ఇవన్నీ ఖరాబ్ అయినాయి. బాగానే మాడిపోతలు పోయినాయి. నీళ్ళున్నాయి, అవన్నీ గిరకీయాల, అవంతా నేర్పాలా, అంత బాగా నుక్సాన్ అయింది. మేము పని చేసుకుని పని ఆన ఎక్క కొట్టింది, మాడిపోతే అంతా ఈ పసుపు అంతా ఖరాబ్ అయింది. అంత మేము రైతులైనా అవుతుంది, బాగా నుక్సాన్ అయింది. అంత నేర్పాల చేయాలా. రాత్రి ఆన కొట్టింది ఇంట్లోకి వెళ్ళి ఏం చేతుడు మరి ఇది కొత్త గెలిగేలు అయితే గెల తీసుకుంటా కొత్తాను వచ్చిన ఆన కొట్టింది. ఇప్పుడు చూస్తలేవు ఇదేంటి ఇంట్లోకి వెళ్ళి ఇగో ఈ కొయ్యపోతే ఎట్లా మునుగుతుంది మళ్ళా అని కొత్త ఆడుతుంది. ఇగో ఆన వచ్చిన ఆన కొట్టింది రాత్రి 7 8 అవుతుండొచ్చు. సావ చంపింది ఆన. జగిత్యాల జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. కోరుట్ల నియోజకవర్గంతో పాటు భీమారం, మేడిపల్లి, కదలాపూర్లో రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. వర్షం కారణంగా భారీగా పంట నష్టం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, ఇప్పుడు జగిత్యాల జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది? రైతులు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? జగిత్యాల జిల్లాకి సంబంధించి కొరుట్ల కాన్స్టిట్యున్సీలో ఇటు కతలాపూర్ కావచ్చు, అదేవిధంగా ఈ మేడిపల్లికి సంబంధించి ప్రధానంగా పసుపు, అదేవిధంగా మామిడి పంట అంతా కూడా వేస్తా ఉంటారు. అయితే ఒక్కసారి అకాల వర్షం, ఇది తెలంగాణలో కొంత చెడగొట్టు వానలు అంటూ కూడా దీన్ని పిలుస్తారు. అకాల వర్షం వల్ల నిన్న మధ్యాహ్నం నుండి పూర్తిగా ఉక్కపోత, అదేవిధంగా రాత్రి వరకు పూర్తిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో ఆరుగాలం పండించిన పంటకి సంబంధించి కూడా రైతులు ఒక్కసారిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇక ఏదైతే మామిడి పళ్ళన్నీ కూడా రాలి నేల కొరిగిన పరిస్థితి, అంటే నేలమట్టం అయిపోయాయి. ఇక వరి మాత్రం పూర్తిగా కిందికి వంగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు పంట నష్టానికి సంబంధించి కూడా రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దాదాపు ఇక పంట చేతికొచ్చే టైంలో ఈ వర్షాల వల్ల పూర్తిగా మాకు చాలా నష్టపోయామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇటు అధికారులు దీనిపైన చొరవ చూపెట్టాలి, అదేవిధంగా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శివాని, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. మంత్రి జూపల్లి కృష్ణ